హాయ్ అండి, నమస్తే. సో ఫోకల్ విటిలిగో గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. సో వైట్ ప్యాచెస్ లో ఎన్ని రకాలు, అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం రెగ్యులర్ గా అప్డేట్ చేస్తున్నాము. సో ఫోకల్ విటిలిగో అనేది ఒక రకమైన తెల్లపూత వెరైటీ. ఫోకల్ విటిలిగో అంటే జనరల్లీ శరీరంలో ఏదన్నా ఒక భాగంలో కానీ లేకుంటే అక్కడక్కడ కానీ కనిపిస్తాయి. సో జనరల్లీ లెగ్స్ కానీ థైస్ కానీ 1, 2, 3 మచ్చలు అంతే ఉంటాయి. సో ఈ మచ్చలకి సెగ్మెంటల్ విటిలిగోకి తేడా ఏంటి? సెగ్మెంటల్ విటిలిగో అంటే శరీరంలో ఒకటే పార్ట్ వస్తుంది. బట్ ఫోకల్ విటిలిగో అనేది 2-3 ఏరియాస్ లో కూడా ఉండొచ్చు. కొంతమందికి ఒక లెగ్ మీద ఉంటుంది, మళ్ళీ ఇంకో ప్యాచ్ ఆర్మ్ పైన ఉంటుంది, కొద్దిమందికి వీప్ మీద ఉంటుంది. అలా అక్కడక్కడ జస్ట్ ఒక 2-3 మచ్చలు మాత్రం, ఒక 3-4 మచ్చలు మాత్రమే. సో జనరలీ ఇది ఎప్పుడైనా ఏ ఏజ్ వాళ్ళకైనా తెల్ల మచ్చ రావచ్చు. సో పేషెంట్ ఏం చేస్తారంటే జనరలీ లోపల ఏరియాస్ ఉంటే 2-3 మచ్చలే కదా, 1-2 మచ్చలే కదా అని దాన్ని ఓవర్ లుక్ చేస్తారు. సో ఇది బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటే నిజంగానే 2-3 మచ్చలకి ఆగిపోవచ్చు. బట్ చాలా క్రానిక్, ఎక్కువ రోజులైతే ఇక్కడ వైట్ హెయిర్ రావడం లేక కొత్త మచ్చలు రావడం కూడా జరగవచ్చు. అందుకే మీరు 2-3 మచ్చలే కదా అని నిర్లక్ష్యం చేయకండి. తెల్ల మచ్చ 1 ఉన్నా 2 ఉన్నా వెంటనే మీరు కన్సల్ట్ డెర్మటాలజిస్ట్ సంప్రదించండి. సో ఇది లేజర్ ట్రీట్మెంట్ తోని మనము ఈ తెల్ల మచ్చలు తగ్గట్టు చేయవచ్చును. ఎక్కువ రోజుల వరకు, చాలా రోజుల నుంచి ఉండి తొందరగా తగ్గాలనుకుంటే అల్ట్రా థిన్ గ్రాఫ్టింగ్ తో కూడా తగ్గట్టు చేయవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తాము? ఎక్కడైతే మచ్చ ఉందో అక్కడే లేజర్ ని స్పాట్ చేస్తాము. మీకు 2-3 వారాల్లోనే చేంజ్ కనిపిస్తుంది, తెలుపుపోయి పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే నల్ల చుక్కలన్నా కనిపిస్తాయి, లేక చుట్టూ ఉండే నల్ల బార్డర్లో గ్రోత్ వచ్చేసి మెల్లిమెల్లిగా తగ్గి. సో దీన్ని ఫోకల్ విటిలిగో అంటారు. దీంతో పాటు మీకు మెడికేషన్ అండ్ డైట్ కంట్రోల్ కూడా చెప్తాము. కానీ ఇది ఓన్లీ 2-3 మచ్చలు అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో ఫస్ట్ ఇది విటిలిగోనా కాదా, తెల్లపూత మచ్చనా కాదా అనేది ఫస్ట్ చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అవసరమైన ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఓకే, నమస్తే.